Hello guys, welcome back to my video. So in this video I will be discussing about electrochemistry, complete chapter, just revision, but each and every concept will be covered, so please watch it till the end. Okay, let us start. So electrochemistry, what is electrochemistry? In electrochemistry basically we will be dealing with electrical energy and chemical energy. Okay, electrical energy and chemical energy. There are two types of cells basically. One kind of cell will convert electrical energy into chemical energy, and other will convert chemical energy into electrical energy. What are those two types of cells? First one is electrolytic cell, and second one is galvanic cell. Okay, this electrolytic cell will converts electrical energy into chemical energy, and this galvanic cell converts chemical energy into electrical energy. Whatever this galvanic process ఏదైతే ఉందో galvanic cell, this is a spontaneous process. Spontaneous అంటే ఇక్కడ కెమికల్ ఎనర్జీ నుంచి డైరెక్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది. సో నువ్వు ఇన్పుట్ కెమికల్ ఎనర్జీ ఇస్తున్నావు, ఒక సొల్యూషన్ నుంచి నువ్వు డైరెక్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ తీస్తున్నావు బయటికి. సో నువ్వు అక్కడ ఏం వర్క్ చేయట్లేదు. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే నువ్వు కరెంట్ ఇవ్వాలి, అంటే నువ్వు కరెంట్ బిల్ కట్టాలి. ఇప్పుడు కెమికల్ ఎనర్జీ అంటే ఏం లేదు. ఇక్కడ కూడా ఈ సెల్లో కూడా మనకి కెమికల్ కావాలి, ఈ సెల్లో కూడా కెమికల్ కావాలి. ఓకే, ఇదంతా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మనం తెలుసుకోవాల్సిన బేసిక్ థింగ్ ఏంటంటే కండక్టర్ అంటే ఏంటి, నాన్ కండక్టర్ అంటే ఏంటి. బేసికలీ ఒక మెటల్ పీస్ ఉంది. సో ఇఫ్ యూ కనెక్ట్ ఇట్ విత్ ఏ వైర్ లైక్ కరెంట్, దిస్ ఈస్ నెగిటివ్, దిస్ ఈస్ పాజిటివ్ టెర్మినల్. దీన్ని నువ్వు పట్టుకుంటే నీకు షాక్ కొట్టింది అనుకో, దిస్ ఈస్ ఏ కండక్టర్. షాక్ కొట్టలేదంటే దిస్ ఇస్ నాన్ కండక్టర్. ఫస్ట్ నేను మెటల్ అని చెప్పాను కాబట్టి ఇట్ విల్ బి కండక్టర్. సో కండక్టర్ అంటే దట్ విచ్ అలోస్ కరెంట్ టు పాస్ త్రూ ఇట్. సింపుల్గా అందరికి తెలిసిందే, బట్ జస్ట్ రిపీటింగ్. నాన్ కండక్టర్ అంటే లైక్ ప్లాస్టిక్స్ విచ్ డస్ నాట్ అలో ద కరెంట్ టు పాస్ త్రూ ఇట్. క్లియరా? కానీ ఇక్కడ మనం ఎలక్ట్రోకెమిస్ట్రీలో, ఇన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ వీఆర్ హ్యావింగ్ ఎలక్ట్రోలైట్స్. ఓకే, వీఆర్ హ్యావింగ్ ఎలక్ట్రోలైట్స్. ఎలక్ట్రోలైట్స్ ఒక బీకర్ తీసుకుంటే సపోజ్ ఇందులో NaCl సొల్యూషన్ ఉంది. NaCl సొల్యూషన్ అన్నా కాబట్టి ఇట్ కంటైన్స్ Na+ అండ్ Cl- ions. సో బేసిక్ ఇన్ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో ఇలా మనం ఒక 2 ఎలక్ట్రోడ్స్ పెడతాం. 2 ఎలక్ట్రోడ్స్ పెట్టి దీన్ని మనం ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. ఓకే, బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఎలక్ట్రోలైసిస్ జరుగుతుంది. ఎలా జరుగుతుందో మనం చూద్దాం. ఓకే, కానీ ఇక్కడ Na+ అండ్ Cl- ఉంది. ఈ రెండింటి, ఈ 2 కండక్టర్స్ మధ్యలో డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. లేకపోయినా ఇది ఒక సర్క్యూట్ ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది? కరెంట్ ఈ సొల్యూషన్ నుంచి పాస్ అవుతుంది. ఎందుకు పాస్ అవుతుంది? దీంట్లో ఎలక్ట్రాన్స్ లేవు, బట్ అయాన్స్ ఉన్నాయి. ఓకే, ఇలా అయాన్స్ ద్వారా కరెంట్ ఫ్లో అయ్యే దాన్ని ఎలక్ట్రోలైటిక్ కండక్టర్ అంటారు. ఎలక్ట్రోలైటిక్ కండక్టర్. ఓకే, ఇంకొకటి ఉంటుంది డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ అని. డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ఆల్ఫా, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అయోనైజ్డ్ డివైడెడ్ బై టోటల్ మాలిక్యూల్స్. నా మాటలు వినండి, రాసేదాన్ని పట్టించుకోకండి, జస్ట్ రివిజన్ కాబట్టి. ఓకే, ఈ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ మీద కూడా ఈ ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ అని డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఎలక్ట్రోలైట్ యొక్క కండక్షన్ ఎక్కువ ఉండాలంటే డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు తెలుసు, ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఓకే, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతే డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు NaCl సొల్యూషన్ అని చెప్పింది. సొల్యూషన్ అంటే ఏంటి? ప్యూర్ సాల్ట్ని తీసుకొని బాగా వేడి చేస్తే దానికి అయితే లిక్విడ్గా ఫామ్ అవ్వాలి. ఓకే, వాటర్లో కలిపితే అది కాదు. క్లియరా? సో థియరీ ఆఫ్ డిసోసియేషన్, ఇది థియరీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ డిసోసియేషన్ కూడా అంటారు. ఓకే, ఒక ఎలక్ట్రోలైట్ని డిజాల్వ్ లేదా మెల్ట్ చేసినప్పుడు అది అయాన్స్గా డివైడ్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ NaCl సొల్యూషన్ తీసుకుంటే సొల్యూషన్లో Na+ అండ్ Cl- ions ఉంటాయి. ఓకే, Na+ అండ్ Cl- ions ఉంటాయి. దిస్ ఈస్ ఏ పాజిటివ్ అయాన్, దిస్ ఈస్ నెగిటివ్ అయాన్. దిస్ పాజిటివ్ అయాన్ ఈజ్ నోన్ యాజ్ cation. దిస్ నెగిటివ్ అయాన్ ఈజ్ నోన్ యాజ్ anion. ఓకే, దిస్ పాజిటివ్ అయాన్ ఈజ్ నోన్ యాజ్ cation, దిస్ నెగిటివ్ అయాన్ ఈజ్ నోన్ యాజ్ anion. క్లియర్? నౌ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ విచ్ ఇస్ ఆల్ఫా, విచ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అయోనైజ్డ్ డివైడెడ్ బై
టోటల్ మాలిక్యూల్స్. అర్హీనియస్ ఏం చేశాడంటే ఈ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ మీద ఎలక్ట్రోలైట్స్ని డిఫరెన్షియేట్ చేశాడు. లైక్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ వీక్ ఎలక్ట్రోలైట్స్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటే the electrolytes which having more alpha, ఓకే, more degree of ionization. ఏ ఎలక్ట్రోలైట్కి అయితే ఎక్కువ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఉంటుందో దాన్ని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటారు. దేనికైతే తక్కువ డిగ్రీ ఆఫ్ అయనైజేషన్ ఉంటుందో దాన్ని వీక్ ఎలక్ట్రోలైట్ అంటారు. ఓకే, ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్లో యాసిడ్స్ బేసెస్ మీద డిఫరెంట్ కాంపౌండ్స్ ఉంటాయి. అవన్నీ మీరు చూసుకోండి. ఓకే, అర్హీనియస్ థియరీ ఆఫ్ అయనైజేషన్ ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఆప్షన్స్లో ఇవి ఉండొచ్చు. ఓకే, అర్హీనియస్ థియరీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రోలైసిస్. అర్హీనియస్ థియరీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రోలైటిక్ conduction. Okay, Arrhenius theory can explain abnormal colligative properties, and it can also explain variation of electrolytic conduction with dilution. అంటే ఎక్కువ డైల్యూట్ చేయడం వల్ల కండక్షన్ ఎలా వేరీ అవుతుంది. ఓకే, వేరియేషన్ ఆఫ్ కండక్షన్ డ్యూ టు డైల్యూషన్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోవాల్సినవి. నేను ఒక బుక్ నుంచి తీసుకున్న ఈ పాయింట్స్. ఓకే, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రోలైసిస్. వాట్ ఈస్ ఎలక్ట్రోలైసిస్? ఓకే, ఫస్ట్ నేను డైరెక్ట్గా మీకు పాయింట్కి వచ్చేసి డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విల్ స్టార్ట్ లెర్నింగ్ ఎలక్ట్రోలైటిక్ సెల్. దీని నుంచి నేను ఎలక్ట్రోలైసిస్ని డిఫైన్ చేసిన తర్వాత దిస్ ఈజ్ ఎలక్ట్రోలైటిక్ సెల్. సో ఈ ఎలక్ట్రోలైటిక్ సెల్ అనేది ఒక NaCl సొల్యూషన్లో మనం తీసుకున్నాం. ఒక బీకర్లోకి NaCl సొల్యూషన్ తీసుకున్నాం, సోడియం క్లోరైడ్. ఓకే, ఈ సోడియం క్లోరైడ్ అనేది దిస్ ఇస్ సొల్యూషన్. అంటే దీంట్లో Na+Cl- అయాన్స్ ఉంటాయి. ఓకే, Na+ అండ్ Cl-. Na+ అనేది పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్ అండ్ Cl- is a negatively charged ion. This electrode is connected to the positive terminal and this electrode is connected to the negative terminal. ఏ ఎలక్ట్రోడ్ అయితే నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ అయ్యిందో ది కంప్లీట్ ఎలక్ట్రోడ్ ఈజ్ నెగిటివ్లీ చార్జ్డ్. అంటే దీని దగ్గర చాలా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఆల్రెడీ. పాజిటివ్లీ చార్జ్డ్ అంటే ఆల్రెడీ ఇది ఎంత కుదిరితే అన్ని ఎలక్ట్రాన్స్ ఈ ఎలక్ట్రోడ్ నుంచి తీసేసుకుంది. దీని దగ్గర ప్రోటాన్స్ ఎక్కువ ఉంటాయి, లైక్ హోల్స్, ఎంటీ స్పేసెస్ ఎక్కువ ఉంటాయి. దిస్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్. నేను ఇప్పుడే దీనికి నేమ్ చేయను క్యాథోడ్, యానోడ్ అని. ఓకే, నేను క్యాథోడ్, యానోడ్ అని ఎలా నేమ్ చేస్తానో మీరు తర్వాత చూడండి. Na+, దిస్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్, నెగిటివ్ వైపు అట్రాక్ట్ అవుతుంది. దిస్ ఇస్ నెగిటివ్లీ చార్జ్, దిస్ ఇస్ అట్రాక్టెడ్ బై దిస్ పాజిటివ్ టెర్మినల్. క్లోరిన్ ఈ ఎలక్ట్రోడ్ పాజిటివ్లీ చార్జ్ అంటే దీని దగ్గర తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. క్లోరిన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంది. ఓకే, క్లోరిన్ ఇదేం చేస్తుంది, ఈ క్లోరిన్ దగ్గర ఉన్నది ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ తీసేసుకుని దీన్ని క్లోరిన్ Cl- ఇస్ కన్వర్టెడ్ ఇంటూ 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేసింది, అంటే 1 ఎలక్ట్రాన్ ఇచ్చేసింది ఈ ఎలక్ట్రోడ్కి, అండ్ ఇది ½ Cl2. ఓకే, ½ Cl2. దిస్ ఈస్ ది కెమికల్ రియాక్షన్ ఎట్ దిస్ ఎండ్. ఓకే, ఈ ఎండ్లో ఏమవుతుంది, దిస్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్ సోడియం, ఇక్కడ నెగిటివ్ చార్జ్ ఉంది, అంటే దీని దగ్గర ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీనికి ఎలక్ట్రాన్స్ కావాలి స్టేబుల్ అవ్వడానికి. సో ఎలక్ట్రాన్ కావాలంటే ఇది ఏం చేస్తుంది, ఈ ఎలక్ట్రోడ్ దగ్గరికి వెళ్ళి దానికి కావాల్సిన ఒక ఎలక్ట్రాన్ తెచ్చేసుకుంటుంది సోడియం, లైక్ Na+ +1 electron which gives sodium. Okay, this is the reaction in this end. Okay, ఇది ఈ ఎండ్ లో రియాక్షన్. నౌ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎలక్ట్రోడ్లో ఏం జరుగుతుంది, ఈ ఎలక్ట్రోడ్లో ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేయండి. ఈ ఎలక్ట్రోడ్లో Cl- ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయ్యి Cl2 ½ Cl2గా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ లూజ్ అవుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ గెయిన్ అవుతుంది. సో మనకు తెలుసు లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ is oxidation. Losing of electrons is oxidation. Gaining of electrons is reduction. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రావచ్చు. ఆక్సిడేషన్ ఏ టెర్మినల్ దగ్గర జరుగుతుందో, ఏ ఎలక్ట్రోడ్ దగ్గర జరుగుతుందో, ఏ సైన్ దగ్గర జరుగుతుందో, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అంటే పాజిటివ్ డైరెక్షన్లో ఆక్సిడేషన్ జరుగుతుంది, అంటే పాజిటివ్ సైడ్.
ఓకే, పాజిటివ్ సైడ్లో మనకి ఆక్సిడేషన్ జరుగుతుంది. అవునా, అర్థమైందా? పాజిటివ్ సైడ్లో ఆక్సిడేషన్ జరుగుతుంది. సో దీన్ని యానోడ్ అంటారు. ఓకే, నెక్స్ట్ రిడక్షన్ జరిగేదాన్ని క్యాథోడ్ అంటారు. యానోడ్ అంటే పాజిటివ్ అని గుర్తుపెట్టుకోకండి. యానోడ్ అంటే ఆ టెర్మినల్ని యానోడ్ అంటారు ఎక్కడైతే ఆక్సిడేషన్ జరుగుతుందో దాన్ని యానోడ్ అంటారు. ఎక్కడైతే రిడక్షన్ జరుగుతుందో దాన్ని క్యాథోడ్ అంటారు. క్లియరా? ఓకే, యానోడ్ ఈజ్ అ టెర్మినల్ వేర్ ఆక్సిడేషన్ ఇస్ అకరింగ్, cathode is the terminal where the reduction is occurring. సో ఇక్కడ పాజిటివ్ ఏమో యానోడ్ అండ్ నెగిటివ్ ఏమో క్యాథోడ్. ఇక్కడ రియాక్షన్స్ అర్థమైనాయా? ఒక ఎలక్ట్రాన్ సోడియం గెయిన్ అయ్యి సోడియంగా మారుతుంది, ఒక ఎలక్ట్రాన్ క్లోరిన్ లూజ్ అయ్యి క్లోరిన్గా మారుతుంది. సో ఎలక్ట్రోలైటిక్ సెల్ ఈజ్ ఎ సెల్ ఇన్ విచ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఇక్కడ సోడియం క్లోరిన్ అంటే NaCl నుంచి నాకు Na అండ్ Cl కావాలి. ఓకే, NaCl I converted into Na plus half Cl2. అంటే నేను సాల్ట్ తీసుకొని దాని నుంచి సోడియం ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నా ఈ ప్రాసెస్ తోటి. ఓకే, దిస్ ఈస్ దట్ ప్రాసెస్. దిస్ ఈస్ ఎ ఎలక్ట్రోలైటిక్ సెల్. క్లియరా? ఓకే, ఏదైతే ఈ ఎలక్ట్రోలైటిక్ సెల్ ఉందో ఈ ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఇప్పుడు దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెసే ఎలక్ట్రోలైసిస్. ఓకే, ఎలక్ట్రోలైసిస్ అంటే ఇదే. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ ఎలక్ట్రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ మనకి ఈ 2 ఎలక్ట్రోడ్స్ మన కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయకూడదు అనుకుంటే దే మస్ట్ బి ఇనట్. ఎందుకు అంటే అవే కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయవు కాబట్టి ఇనట్. ప్రాసెస్లో ఈ 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. సో ఇవి ఇనట్ ఉంటే మనకి ఎందులో పార్టిసిపేట్ చేయవు. లేదు నాకు పార్టిసిపేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది, బేసికలీ ఈ Na ప్లస్ ఇక్కడికి వెళ్ళి ఎలక్ట్రాన్కి ఏం చేస్తుంది, క్లోరిన్ ఇక్కడికి వెళ్ళి ఎలక్ట్రాన్ లూజ్ అవుతుంది. ఇవి లూజ్ అయ్యి ఈ క్లోరిన్ ఐటమ్స్ అనేవి దీని చుట్టూ ఉండిపోతాయి. ఇక్కడ డిపాజిట్ అయిపోయి ఉంటాయి ఈ ఎలక్ట్రోడ్ చుట్టూ. ఇక్కడ కూడా నా సోడియం ఇలాగే డిపాజిట్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు సోడియం ఇక్కడ డిపాజిట్ అవుతుంది, క్లోరిన్ ఇక్కడ డిపాజిట్ అవుతుంది. అవునా? సో ఇప్పుడు ఇవి ఇలా డిపాజిట్ అవుతున్నప్పుడు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, అంటే నా నెగిటివ్ టెర్మినల్లో ఒక పాజిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్ వచ్చి యాటమ్గా కన్వర్ట్ అయ్యి డిపాజిట్ అవుతుంది. యానోడ్ ఎలక్ట్రోడ్ ఏ మెటీరియల్ ఉందో అదే మెటీరియల్ నా క్యాథోడ్ మీద కోట్ అవ్వాలనుకున్నాం అనుకో. సపోజ్ దిస్ ఈజ్ ఎ కాపర్ రాడ్ అండ్ దిస్ ఈజ్ ఎ జింక్. ఐ వాంట్ జింక్ కోటింగ్ ఆన్ దిస్ రాడ్. సో జనరల్గా ఇది పాజిటివ్ టెర్మినల్ కాబట్టి యానోడ్ కాబట్టి దానికి ఆక్సిడేషన్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ కావాలి. Zn ఎలక్ట్రాన్స్ ఇవ్వగలుగుతుంది ఈజీగా. సో Zn దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ తీసేసుకుని Zn+2 అయాన్స్ని సొల్యూషన్లోకి రిలీజ్ చేస్తుంది. ఈ Zn+2 అయాన్స్ ఈ నెగిటివ్ ఛార్జ్ అట్రాక్ట్ అవుతాయి, ఎందుకంటే ఇది పాజిటివ్ ఉంది, ఇది నెగిటివ్ ఉంది. సో పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఈ ఎలక్ట్రాన్స్ని Zn+2 తీసేసుకుంటుంది. తీసుకొని Zn అయ్యి ఇక్కడే స్టిక్ అవుతుంది సర్ఫేస్కి. ఓకే, దిస్ ఈజ్ ఎ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, నౌ వి విల్ బి డిస్కసింగ్ ఫారడేస్ లాస్. ఓకే, ఫారడే లా ఫస్ట్ లా తెలుసుకున్నాం. ఫస్ట్ లా ఏం చెప్తుందంటే, ఎలక్ట్రోలైసిస్లో చూసాం కదా, ఎలక్ట్రోలైసిస్లో ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్, దీని మీద మనకి మెటీరియల్ వచ్చి అట్రాక్ట్ అవుతుంది. సోడియం కావచ్చు, లైక్ క్లోరిన్, మేబీ యానోడ్ మెటీరియల్ ఇక్కడికి రావాలనుకుంటే లైక్ జింక్, ఇలాంటిది ఏదైనా మెటీరియల్ వచ్చి ఇక్కడ స్టిక్ అవుతుంది అనమాట ఈ ఎలక్ట్రోడ్స్కి. ఈ ఎలక్ట్రోడ్ కూడా స్టిక్ అవుతుంది. ఓకే, ఈ వెయిట్ ఆఫ్ ది మెటీరియల్, ఓకే, ద వెయిట్ ఆఫ్ ది మెటీరియల్ దట్ ఈస్ డిపాజిటెడ్ ఆన్ దిస్ ఎలక్ట్రోడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఛార్జ్. నువ్వు ఎంత ఛార్జ్ ఇచ్చావో దానికి ప్రపోర్షనల్గా అమౌంట్ ఆఫ్ మెటీరియల్ డిపాజిటెడ్ ఆన్ దిస్ ఎలక్ట్రోడ్. అంటే ఇప్పుడు 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి, ఓకేనా. సపోజ్ నిజంగా నువ్వు కోట్ చేయాలనుకుంటున్నావు, నీకు 1 mm థిక్నెస్ కోటింగ్ కావాలి ఈ ఎలక్ట్రోడ్ మీద. ఈ ఎలక్ట్రోడ్ మీద 1 mm థిక్ కోటింగ్ కావాలి. ఈ 1 mm థిక్ కోటింగ్ కోసం నువ్వు ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవచ్చు ఫ్యారడేస్ ఫస్ట్ లా ద్వారా. నేను ఎంత ఛార్జ్ సప్లై చేస్తే నాకు ఈ 1 mm కోటింగ్ అవుతుంది. 1 mm థిక్నెస్ ఉన్న మెటీరియల్ డిపాజిట్ అవ్వాలి. ఈ 1 mm థిక్ మెటీరియల్ డిపాజిట్ అవ్వాలంటే నేను ఎంత డిశ్చార్జ్ చేయాలి అంటే, ఇప్పుడు పర్టికులర్ వెయిట్ ఆఫ్ మెటీరియల్ వచ్చి ఇక్కడ డిపాజిట్ అయింది. ఈ వెయిట్ని నేను క్యాలిక్యులేట్ చేస్తాను. యూజువల్లీ 1 mm అంటే ఇది హాలో సిలిండర్ టైప్ ఉంటుంది, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ వేసి నేను వెయిట్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇంత వెయిట్కి నేను ఎంత ఛార్జ్ ఇవ్వాలి, అదే ఫస్ట్లో. ఓకే, నా ఎలక్ట్రోడ్ మీద ఎంత డిపాజిట్ అయింది మెటీరియల్, నా ఎలక్ట్రోడ్ మీద ఎంత డిపాజిట్ అయింది మెటీరియల్, ఆ వెయిట్ ఆఫ్ ది మెటీరియల్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఛార్జ్ సప్లైడ్. We know charge is equal to current into time. Now weight is proportional to current into time.
వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనకు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వస్తుంది ఈసిటి, వేర్ టీ ఈజ్ ది టైమ్, సి ఈజ్ ది కరెంట్ అండ్ ఈ ఈజ్ ది electrochemical equivalent. Okay, this E is equal to E by 96500. This is the E value. What is this capital E? Capital E ఏంటంటే ఈక్వివలెంట్ వెయిట్. బ్రో ఇది చాలా సింపుల్గా చెప్తున్నాను, బుక్స్ చదివితే అసలు ఏమి కరెక్ట్ అనిపిస్తుంది. నేను చాలాసార్లు చదివి అర్థం చేసుకున్నాను దీన్ని. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎలక్ట్రోడ్స్ మీద ఎలక్ట్రోలైసిస్ జరుగుతున్నప్పుడు నా ఎలక్ట్రోడ్ మీద ఎంత మెటీరియల్ డిపాజిట్ అయింది, అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, నేను ఎంత కరెంట్ ఇస్తున్నా అంటే ఎంత ఛార్జ్ సెండ్ చేస్తున్నా, అర్థమైందా, ఎంత ఛార్జ్ సెండ్ చేస్తున్నానో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంత వెయిట్ డిపాజిట్ అవుతుంది అనేది. సో వెయిట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఛార్జ్. నువ్వు ఎంత ఛార్జ్ ఇస్తున్నావు దాని మీద నీ వెయిట్ డిపాజిటెడ్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఛార్జ్ అంటే ఏంటి, కరెంట్ ఇంటూ టైం. సో ప్రపోర్షనాలిటీ తీసేస్తే నాకు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వస్తుంది, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఈసిటీ, వేర్ ఈ ఈజ్ ది ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్. ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్ ఫార్ములా ఇది. క్యాపిటల్ ఈ ఏంటి, ఈక్వివలెంట్ వెయిట్. ఈక్వివలెంట్ వెయిట్ ఎలా కనుక్కోవాలి, నేను ఆల్రెడీ వీడియో చేశాను, సొల్యూషన్స్ అనుకుంటా, అందులో ఈక్వివలెంట్ వెయిట్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అన్ని చెప్పాను. ఇట్ ఈస్ జస్ట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై వ్యాలెన్సీ అనుకుంటా. ఎస్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై వ్యాలెన్సీ. సో స్మాల్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ బై 96500. దిస్ ఇస్ ఫస్ట్ లా, అంతే, ఫస్ట్ లా అయిపోయింది. క్లియర్? నెక్స్ట్ సెకండ్ లాకి వద్దాం. ఇప్పుడు సెకండ్ లా, ఫారడేస్ సెకండ్ లా. ఫారడేస్ సెకండ్ లా ఏం చెప్తారంటే, 2 ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రోలైట్ సెల్స్. ఇక్కడ ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్ ఉంది. ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రోలైటిక్ సెల్స్లో 2 డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి. అంటే సపోజ్ ఇందులో NaCl ఉందనుకో, ఇందులో సమ్ అదర్ ఏదో ఒకటి లైక్ KCl కావచ్చు, ఏదో ఒకటి సమ్ అదర్ థింగ్ ZnSO4 కావచ్చు, ఏదో ఒకటి. ఇలా 2 డిఫరెంట్ ఉన్నప్పుడు కానీ రెండిట్లోకి నేను సేమ్ ఎలక్ట్రిసిటీ సెండ్ చేశాను. ఓకే, సేమ్ ఎలక్ట్రిసిటీ సెండ్ చేశాను అంటే రెండిట్లోకి సేమ్ ఛార్జ్, సేమ్ క్యూని సెండ్ చేశాను. సేమ్ క్యూని సెండ్ చేసినప్పుడు ఈ రెండిట్లలో ఏ ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఎక్కువ మెటీరియల్ డిపాజిట్ అవుతుంది, అర్థమైందా? ఇప్పుడు ఇదొక ఎలక్ట్రోలైటిక్ సెల్, ఇదొక ఎలక్ట్రోలైటిక్ సెల్, దీంట్లో సొల్యూషన్ వేరు, దీంట్లో సొల్యూషన్ వేరు. కానీ రెండింటికి నేను సేమ్ ఛార్జ్ ఇచ్చాను అనుకో, అంటే సేమ్ కరెంట్ సెండ్ చేశాను అనుకో, ఎందులో నాకు ఎక్కువ మెటీరియల్ డిపాజిట్ అవుతుంది, ఈ సెల్లో డిపాజిట్ అవుతుంది ఎక్కువ మెటీరియల్, ఈ సెల్లో డిపాజిట్ అవుతుందా? ఫస్ట్ సెల్, సెకండ్ సెల్. ఫస్ట్ సెల్లో నాకు ఎక్కువ మెటీరియల్ డిపాజిట్ అవుతుందా, సెకండ్ సెల్ ఎక్కువ మెటీరియల్ డిపాజిట్ అవుతుందా, అది చెప్పేది సెకండ్ లా. ఫర్ సేమ్ క్యూ when supplied to 2 different electrolyte cells, weight deposited is. సో దీనికి మన ఫారడే సార్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే W1/E1 ఈజ్ ఈక్వల్ టు W2/E2. బుక్లో ఈ ఈక్వేషన్ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందో తెలిస్తే వెరీ గుడ్, వెరీ గుడ్. తెలియని వాళ్ళకి నేను ఇప్పుడు చెప్తాను ఎలా వచ్చిందో. చాలా సింపుల్. మనం ఇందాక ఫస్ట్లో నుంచి ఏమనుకున్నాం, వెయిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూ అన్నామా. సో వెయిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లైక్ క్యూ సిటీ. క్యూ అంటే ఏంటి, సిటీ అన్న. వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఈసిటీ. ప్రపోర్షనాలిటీ లిమిట్ పోతే ఈక్వల్ టు వస్తే ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఉంటుంది, దట్ ఈస్ ఏ ఎలక్ట్రోకెమికల్ ఈక్వివలెంట్. సిటీ అంటే ఏంటి, క్యూఏ కదా. క్యూని సిటీ రాసినప్పుడు సిటీని క్యూ రాసుకోవచ్చు కదా, దీన్ని నేను ఈ క్యూగా రాస్తా. ఓకే, W ఈజ్ ఈక్వల్ టు ఈ క్యూ. ఓకే, ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. W ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఈ ఇంటూ క్యూ, ఇది వచ్చింది మనకి. బట్ స్మాల్ ఈ అంటే ఏంటి, ఈక్వివలెంట్ వెయిట్ డివైడెడ్ బై 96500. అవునా, 96500. సో ఇప్పుడు క్యూని నేను W/E రాసుకోవచ్చా, అవునా, W/E రాసుకోవచ్చా లేదా? సో ఇప్పుడు 2 డిఫరెంట్ బీకర్స్ ఉన్నాయి, ఇందులో వెయిట్ డిపాజిటెడ్ W1 అనుకున్నా, ఇందులో వెయిట్ డిపాజిటెడ్ W2 అనుకున్నా. అంటే ఇక్కడ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయా, ఈ ఎలక్ట్రోడ్స్ మీద ఎంత మెటీరియల్ డిపాజిట్ అయింది, అది W1 వెయిట్ ఆఫ్ మెటీరియల్ డిపాజిట్ అయింది అనుకున్నా, ఇందులోనేమో W2 వెయిట్ కల్లా మెటీరియల్ డిపాజిట్ అయిందని అనుకున్నా. సో ఇక్కడ ఏమవుతుంది, Q ఈజ్ ఈక్వల్ టు W1/స్మాల్ e1. ఇక్కడ Q ఏమవుతుంది, W2/స్మాల్ e2.
బ్రదర్ ఇక్కడ W1/E1 రాసే ఇక్కడ Q1 రాయవా, W2/E2 రాసే ఇక్కడ Q2 రాయవా అంటే రాయను. ఎందుకంటే సెకండ్ లో అదే చెప్తుంది, నేను రెండిట్లలో సేమ్ డిశ్చార్జ్ ఉంది. సో సేమ్ డిశ్చార్జ్ ఉంది కాబట్టి W1/E1 ఈజ్ ఈక్వల్ టు W2/E2 అవ్వాలి. అర్థమైందా? W1/E1 ఈజ్ ఈక్వల్ టు W2/E2. కానీ ఈ అంటే ఏంటి? క్యాపిటల్ E/9650. E1 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ E1/96500. E2 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ E2/96500. ఇవి రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు లాస్ట్కి ఈజ్ ఈక్వల్ టు W2/E2. అంటే ఇది చాలా మంది గుర్తుపెట్టుకుంటారు, కానీ కొంతమందికి ఏంటంటే అర్థం కాని గుర్తుపెట్టుకోవడం చిరాకు అనిపిస్తుంది. నాకు అంతే, అర్థమైతేనే గుర్తుపెట్టుకోవాలనిపిస్తుంది. ఒకటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని పాస్ చేసాం అంటే 6.02 × 10⁻⁻23 ఎలక్ట్రాన్స్. ఇన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం పాస్ చేస్తే మన క్యూ ఎంత ఉంటుందంటే 96500. జస్ట్ రిమెంబర్, ఓకే, క్యూ ఎంత ఉంటుందంటే 96500. సో మై క్యూ ఈజ్ ఈక్వల్ టు 96500 అంటే కూలమ్స్ CU కదా, CU కూలమ్స్ అంటే 6.02 × 10⁻⁻23 ఎలక్ట్రాన్స్ నేను ఫ్లో చేస్తే నాకు 96,500 కూలమ్స్ ఆఫ్ ఛార్జ్ జనరేట్ అవుతుంది. సో ఇంత ఛార్జ్ నేను నా ఎలక్ట్రోలైటిక్ సెల్లోకి పంపించాను. అంటే నా వెయిట్ ఈజ్ ఈక్వల్ టు EQ, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ 96500 కూలమ్స్. ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 1 farad. ఓకే, 1 farad. సో డైరెక్ట్లీ నేను 1F రాస్తా. అయితే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇంత కూలమ్స్ ఆఫ్ ఛార్జ్ జనరేట్ పంపించినప్పుడు వెయిట్ డిపాజిటెడ్ విల్ బి ఈక్వల్ టు ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ దట్ కెమికల్. ఓకే, ఈ వెయిట్ డిపాజిటెడ్ ఏదైతే ఉందో కెమికల్ ఈక్వివలెంట్ వెయిట్తో ఈక్వల్, బోత్ ఆర్ ఈక్వల్. సో నేను ఇక్కడ ఈ W బదులు E రాసుకోవచ్చు, EF. E/F ఈజ్ ఈక్వల్ టు E. ఇది ఒక ఫార్ములా. సో నేనేం చేస్తాను, W ఈజ్ ఈక్వల్స్ టు ECT ఉందా, సేమ్ ఫార్ములా, Q ప్లేస్లో CT రాశాను. W ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ E/F CT. ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది. అనదర్ ఫార్ములా అంటే నాకు ఇది తెలుసు కదా, ఈక్వలెంట్ వెయిట్ అంటే ఏంటి, మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై వ్యాలెన్సీ, అవునా, ఇంటూ CT/F. క్లియరా? ఇది ఒక ఫార్ములా, ఈ ఫార్ములా కూడా యూజ్ అవుతుంది. ఇది అర్థమైందని నేను చెప్పింది. W ఈజ్ ఈక్వల్ టు EQ అంటే 6.02 × 10⁻⁻23 ఎలక్ట్రాన్స్ని నేను ఫ్లో చేస్తే నాకు 96,500 కూలమ్స్ ఆఫ్ ఛార్జ్ జనరేట్ అవుతుంది. ఇంత ఛార్జ్ని నేను ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్లోకి పంపించాను అంటే నా క్యూ వాల్యూ ఇంత ఇన్ టర్మ్స్ ఆఫ్ కూలమ్స్. నేను యూనిట్స్ని ఫ్యారడ్స్లోకి చేంజ్ చేస్తే నాకు 1 farad వచ్చింది, 96,000. అంటే ఇప్పుడు 10 mm ఈజ్ ఈక్వల్ టు 1 centimeter అలాగే 96,500 కూలమ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 farad. సో ఈ క్యూ ప్లేస్లో నేను 1 farad రాసుకున్నాను ఎప్పుడు అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు. సో W అంటే ఇంత ఛార్జ్ నేను సెండ్ చేస్తే ఎంత వెయిట్ డిపాజిట్ అవుతుంది ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఎలక్ట్రోడ్స్ మీద ఎంత వెయిట్ డిపాజిట్ అవుతుంది, ఈక్వివలెంట్ వెయిట్ ఎంతనో అంత వెయిట్ డిపాజిట్ అవుతుంది ఎప్పుడు అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని సెండ్ చేసినప్పుడు. సో W ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ E, దిస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ e ఇంటూ F. ఇప్పుడు నా ఇది వచ్చింది, ఈ E/Fని ఈ ప్లేస్లో రాసుకున్నా. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఎక్స్ప్లెనేషన్ ఇదంతా బుక్లో ఉండదు, మీకు ఉన్నది వర్డ్స్ రూపంలో ఉంటుంది, కొంచెం కష్టం అర్థం చేసుకోవడానికి. ఈ ఫార్ములాస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇది తెలిసింది అనుకో మీరు ఈజీగా డిరైవ్ చేయొచ్చు ఎగ్జామ్లో. ఓకే, వర్క్ అవుతుంది. అసలు ఎలా ఉంటుంది గ్యాలానిక్ సెల్లో 2 బీకర్స్ ఉంటాయి. ఓకే, ఒక బీకర్లో మనం ZnSO4 తీసుకున్నాం అండ్ ఇంకో బీకర్లో మనం CuSO4. ఓకే, ZnSO4 అండ్ CuSO4. ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ అండ్ ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్. దీన్ని ఒక గ్యాల్వనోమీటర్ లేదా వోల్టీమీటర్ ఏదో కరెంట్ మెజరింగ్ డివైస్కి కనెక్ట్ చేయాలి. అండ్ దెర్ ఈజ్ ఎ సాల్ట్ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మొత్తం. Okay, now this electrode is made of zinc electrode and the copper electrode. Okay, now ఇప్పుడు ఇక్కడ Zn plus 2 SO4 minus 2, ఇక్కడ Cu plus 2 SO4 minus 2. ఇలా 2 types of electrons, two types of solutions లో ఈ ions ఉన్నాయి.
SO4-2, Cu+2, SO4-2 ఈ అయాన్స్ ఉన్నాయి. ఇది నా జింక్ ఎలక్ట్రోడ్, ఇది నా కాపర్ ఎలక్ట్రోడ్. ఎప్పుడైతే ఈ రెండు నేను ఒక ఎలక్ట్రికల్ వైర్తో కనెక్ట్ చేశానో, ఇది సాల్ట్ బ్రిడ్జ్ అనేది సర్క్యూట్ కంప్లీట్ చేయడానికి ప్రస్తుతం యూజ్ అవుతుంది. దీని యూజెస్ ఇంకా ఉన్నాయి, నేను నెక్స్ట్ చెప్తాను. Zn+2 ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ని లూజ్ అవ్వి Zn+2గా మారి అయాన్స్ రూపంలో ఇందులోకి వచ్చేస్తుంది. కాపర్ ఏం చేస్తుందంటే ఈ Cu+2 ఏదైతే ఉందో ఈ బయట నుంచి దీని దగ్గరికి వెళ్ళి ఇటు నుంచి వస్తున్న ఎలక్ట్రాన్స్ని ఈ Cu+2 తీసుకొని కాపర్గా మారి ఇక్కడ డిపాజిట్ అయిపోతుంది. క్లియర్ అయిందా చెప్పింది? ఎందుకు ఇలా జరుగుతుంది? Zn ఎందుకు లూజ్ అవుతుంది ఎలక్ట్రాన్స్ అంటే అది ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్. ఓకే, Zn దగ్గర బలం తక్కువ ఉంది కాపర్తో పోలిస్తే. కాపర్ Zn నుంచి గుంజుకోగలుగుతుంది. అంటే జింక్ అనేది ఒక వీక్ పర్సన్, కాపర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ పర్సన్. కంపేర్ చేస్తే రెండింటిని, దీనికంటే స్ట్రాంగర్ ఉండొచ్చు, కాపర్ కంటే స్ట్రాంగర్, బట్ జింక్ ఈజ్ రిలేటివ్లీ వీకర్ దెన్ కాపర్. సో ఇట్ కెన్ అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ జింక్. సో జింక్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ని కాపర్ తీసేసుకుంటుంది. సో ఇప్పుడు ఈ జింక్ దగ్గర ఉన్న టూ ఎలక్ట్రాన్స్ని కాపర్ తీసేసుకుంది. 2 ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్ళి ఇలా ఆ కాపర్ దగ్గరికి వస్తాయి. ఈ Cu2+ ఏం చేస్తుంది? ఆ 2 ఎలక్ట్రాన్స్ని తీసుకొని కాపర్గా మారిపోతుంది. అవునా? ఇప్పుడు అర్థమైందా ప్రాసెస్? ఇక్కడ ఏం జరుగుతుంది? Zn అయాన్ అనేది 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ అయ్యి Zn+2గా మారుతుంది. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంది? ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇటెల్ ఏం చేస్తున్నాయి? ఈ Cu2+ ఉందా? Cu2+, ఈ Cu2+ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ లేవు. ఈ వచ్చిన 2 ఎలక్ట్రాన్స్ని Cu2+ తీసుకొని Cuగా మారుతుంది, లైక్ కాపర్గా మారుతుంది. అర్థమైందా? Zn ఏమో 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తుంది, కాపర్ అయాన్ ఏమో ఈ 2 ఎలక్ట్రాన్స్ని తీసుకొని కాపర్గా చేంజ్ అవుతుంది. అర్థమైందా? జింక్ losing 2 electrons and forming Zn+2, copper ion gaining 2 electrons to form copper. ఇక్కడ లూజ్ అవుతుంది ఎలక్ట్రాన్స్, సో ఇట్ ఈజ్ ఏ ఆక్సిడేషన్. ఇక్కడ గెయిన్ అవుతుంది ఎలక్ట్రాన్స్, ఇట్ ఈజ్ ఏ రిడక్షన్. సో ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతుందో ఆ టెర్మినల్ ఏంటి? యానోడ్. రిడక్షన్ ఎక్కడ జరుగుతుందో ఆ టెర్మినల్ ఏంటి? క్యాథోడ్. సో దిస్ ఈజ్ యానోడ్, దిస్ ఈజ్ క్యాథోడ్. బట్ రిమెంబర్, ఇక్కడ Zn+2 జింక్ 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ అవుతుందంటే ఇది ఒక రోడ్ అనుకుందాం. ఈ రోడ్లో జింక్ ఉంది. జింక్ ఏం చేస్తుంది? 2 ఎలక్ట్రాన్ విడిచిపెడుతుంది, వెళ్ళిపోతుంది నీళ్ళలోకి అంటే సూపర్ సొల్యూషన్లోకి. ఇంకో Zn ఏం చేస్తుంది? 2 ఎలక్ట్రాన్స్ వదిలిపెట్టేస్తుంది, దుంకుతుంది. 2 ఎలక్ట్రాన్స్ వదిలిపెడుతుంది, దుంకుతుంది. అంటే ఇక్కడ ఇందులో ఏమున్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ప్రతి దాని యొక్క 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే దిస్ ఈస్ కంప్లీట్లీ నెగిటివ్ ఛార్జ్. అర్థమైందా? దిస్ ఈస్ నెగిటివ్ ఛార్జ్. గాల్వానిక్ సెల్లో యానోడ్ ఈజ్ నెగిటివ్ ఛార్జ్, క్యాథోడ్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్. ఎందుకు? ఇక్కడ ఉన్న 2 ఎలక్ట్రాన్స్ కాపర్ తీసేసుకుంటుంది, కాపర్ వచ్చి దీనికి స్టిక్ అవుతుంది. సో దీనికి ఎక్కువ కావాలి, ఇంకా ఎలక్ట్రాన్స్ కావాలి దీనికి, ఇంకా ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. అర్థమైందా లేదా? సో నౌ వీ విల్ సీ ది సెల్ రిప్రజెంటేషన్ ఫర్ దిస్. ఇట్స్ జస్ట్ రిప్రజెంటేషన్ రివిజన్ వీడియో కాబట్టి ఇలా చెప్పేస్తున్నాం. సెల్ రిప్రజెంటేషన్ ఫస్ట్ ఏమవుతుంది? జింక్ ఉంది మన దగ్గర. జింక్ సాలిడ్ ఫామ్లోనే ఉంది, అండ్ దిస్ జింక్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ Zn+2. ఇది aqueous అనుకుంటా, aqueous. అండ్ దిస్ ఇస్ సాల్ట్ బ్రిడ్జ్ సింబల్, Cu+2 aqueous and is converted into copper. ఇది సెల్ రిప్రజెంటేషన్, ప్రాపర్ సెల్ రిప్రజెంటేషన్. ఇలా రిప్రజెంట్ చేస్తారు సెల్ని. ఓకే, క్లియరా? ఏం లేదు, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి వద్దాం. నా దగ్గర జింక్ ఉంది, సాలిడ్ ఎలక్ట్రోడ్ ఉంది. ఎలక్ట్రోడ్లోంచి 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయి Zn+2గా మారి అది సొల్యూషన్లో దుంకేసింది. దుంకిన తర్వాత మధ్యలో సాల్ట్ బ్రిడ్జ్ ఉంది. సాల్ట్ బ్రిడ్జ్ అవతల ఏముంది? Cu2+ అయాన్స్ ఉన్నాయి. ఈ Cu2+ అయాన్స్ ఏంటి? జింక్ దగ్గర నుంచి వచ్చిన 2 ఎలక్ట్రాన్స్ని Cu2+ తీసుకొని లాస్ట్కి కాపర్గా మారి అది ఎలక్ట్రోడ్ మీద డిపాజిట్ అయి ఉంటుంది. ఇది ఇంత ఈజీగా నువ్వు సెల్ నోటేషన్ని రిప్రజెంట్ చేయగలుగుతావు. ఓకే, క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ బ్రిడ్జ్. యూజ్ ఆఫ్ సాల్ట్ బ్రిడ్జ్ ఏంటి? ప్రీవియస్ స్లైడ్లోకి వెళ్తే ఇక్కడ చూస్తే Zn+2 పడతానే ఉంది సొల్యూషన్లో. ఎంతని వస్తుంది? ఇక్కడేమో Cu2+ వెళ్ళిపోతూనే ఉంది ఇక్కడ నుంచి ఈ ఎలక్ట్రోడ్ మీదకి. అవునా? Cu2+ వెళ్తూనే ఉంది. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ SO4-2 సొల్యూషన్ అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. ఇక్కడ Zn+2 కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. అవునా? అంటే ఈ సొల్యూషన్లో
Zn, ఇది ZnSO4 సొల్యూషన్, జింక్ +2 అండ్ సల్ఫేట్ -2. ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ ఉండాలి, అప్పుడే ఈ కాంపౌండ్ అనేది ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. ఎప్పుడైతే Zn+2 అయాన్స్ ఊరికే యాడ్ అవుతున్నాయో ఇది ఈక్విలిబ్రియం కోల్పోయింది, అంటే పాజిటివ్ నేచర్ ఎక్కువైపోయింది ఈ కాంపౌండ్లో నెగిటివ్ నేచర్ ఎక్కువైపోయింది, నెగిటివ్ కంటెంట్ ఎక్కువైపోయింది. అప్పుడు ఈ కంప్లీట్ సొల్యూషన్ ఏమైంది, నెగిటివ్ అయింది. ఈ కంప్లీట్ సొల్యూషన్ ఏమైంది, పాజిటివ్ అయిపోయింది. ఇప్పుడు ఇంత పాజిటివిటీ ఉన్న దాంట్లో ఇంత పాజిటివిటీ ఇప్పుడు ఈ కాంపౌండ్లో ఉండిపోయింది. సపోజ్ ఈ ఎలక్ట్రోడ్ నుంచి ఒక జింక్ ఆటమ్ 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసింది అనుకుందాం. ఈ 2 ఎలక్ట్రాన్స్ని ఇంత పాజిటివ్ ఛార్జ్ ఉన్నది వెళ్ళనిస్తుందా? కొంచెం సేపు, అంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి కొంచెం సేపు తర్వాత 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయింది అనుకుందాం. కొంచెంసేపు తర్వాత అంటే కొంత కరెంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, కొంత కరెంట్ ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అవుతూ ఉండగా Zn+2 ఎక్కువైపోయింది ఇందులో, అంటే పాజిటివ్ నేచర్ ఎక్కువైపోయింది. దాని తర్వాత ఏదన్నా జింక్ ఆటమ్ 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసింది అనుకో, ఆ 2 ఎలక్ట్రాన్స్ని ఇది పోనివ్వదు, ఎందుకంటే ఇంత పాజిటివిటీ ఉంది కాబట్టి అది ఇక్కడే ఉండనిస్తుంది, అది జింకే తీసుకుంటుంది మళ్ళీ, ఎందుకంటే పాజిటివిటీ ఎక్కువ ఉంది ఇక్కడ. ఒకవేళ బై ఛాన్స్ వెళ్ళింది అనుకుందాం, వెళ్ళినా కానీ ఇక్కడ ఆల్రెడీ చాలా నెగిటివ్ అయాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంత నెగిటివ్ అయాన్స్ ఉన్న ఈ కాంపౌండ్ దగ్గరికి మళ్ళీ ఇంకొక నెగిటివ్ది రాదు. లైక్ చార్జెస్ రిపెల్ ఈచ్ అదర్. 2 ఎలక్ట్రాన్స్ ఇటు వస్తున్నప్పుడు ఇదేమంటది, నెగిటివ్ కాంపౌండ్ దూరంగా వెళ్ళు, నువ్వు నేను ఒకటే, మన ఇద్దరికి పడదంటది. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇది రిపెల్ చేస్తూ ఉంటుంది. సో ఇలాగా మన ఇది ఎక్స్పెరిమెంట్ ఇంకా ముందుకెళ్ళదు, ఆగిపోయింది, ఇంకా మనం కరెంట్ జనరేట్ చేయలేం. అప్పుడు వస్తుంది సాల్ట్ బ్రిడ్జ్, నేనున్నాను అని. ఇందులో ఇది ఒక సాల్ట్ బ్రిడ్జ్, ఇది ఒక ట్యూబ్ షేప్, అంటే హాలో ఉంటుంది అనమాట. ఇక్కడ మనం దీన్ని క్లోజ్ చేస్తాం, అగర్ అగర్ జెల్ అని ఇంకా కొన్ని ఊల్ అని ఉంటుంది, ఏదో ఊల్, అవి పెట్టి క్లోజ్ చేస్తాం. దీనిలో KCl కానీ ఏదైనా సొల్యూషన్, ఆ సొల్యూషన్ ఎలా ఉండాలంటే ఒకవేళ ఇందులో మిక్స్ అయినా ఎలాంటి కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు ఇది ఏంటి, K+ అండ్ Cl- గా డివైడ్ అవుతుంది, లైక్ K+Cl- అయాన్స్. ఇది కూడా ఒక సొల్యూషన్, కానీ ఇది జెల్లీగా ఉండాలి, జెల్లీ, బికాస్ జెల్లీగా ఉంటేనే లీక్ అవ్వకుండా ఉంటుంది. లిక్విడ్లో ఉందనుకో లీక్ అయిపోతుంది ఇందులోంచి, సో జెల్లీగా ఉంచుకోవడం బెటర్. ఈ KCl ఏం చేస్తుంది, K+ అండ్ Cl- అయాన్స్ ఉంటాయి ఇందులో లోపల. ఇప్పుడు ఇక్కడ Zn+2 ఎక్కువైపోయింది, దీనికి నెగిటివిటీ కావాలి, పాజిటివిటీ ఎక్కువైపోయింది. సో క్లోరిన్ వచ్చేస్తుంది, క్లోరిన్ వచ్చేసి దీనికి కొంచెం నెగిటివిటీ యాడ్ చేసి ఈక్విలిబ్రియంలోకి తీసుకొస్తుంది. ఇక్కడ నెగిటివిటీ ఎక్కువైపోయింది, ఈ పాజిటివ్ అయాన్ వచ్చేసి కొద్దిగా పాజిటివిటీ యాడ్ చేసి దీన్ని ఈక్విలిబ్రియం చేస్తుంది. అంటే ఈ సాల్ట్ బ్రిడ్జ్ ఛార్జ్ న్యూట్రాలిటీ చేస్తుంది, హెల్ప్స్ ఇన్ ఛార్జ్ న్యూట్రాలిటీ. ఓకే, అండ్ ఆల్సో completes the circuit. ఇది లేదనుకో, ఈ సొల్యూషన్ కనెక్షన్ ఏది, మనకు కరెంట్ ఫ్లో అవ్వాలంటే సర్క్యూట్ ఉండాలి, అంటే ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఉండాలి. సో ఈ సాల్ట్ బ్రిడ్జ్ ఇస్ ఆల్సో ఫార్మ్స్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. క్లియరా? ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటి, యూజువల్గా టూ చార్జెస్ని సపరేట్ చేస్తే ఒక పొటెన్షియల్ డెవలప్ అవుతుంది. లైక్ ఇయర్ కెపాసిటర్లో 2 ప్లేట్స్ని సపరేట్ చేస్తే ఇక్కడ మనకి ఒక ఎనర్జీ స్టోర్ ఉంటుంది. ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఒకేసారి మనం మోటార్కి ఇస్తే, అంటే ఫస్ట్ ఇనిషియల్ టార్క్ జనరేట్ అవ్వాలి ఫ్యాన్లో, అప్పుడే ఫ్యాన్ రొటేట్ అవుతుంది. అంటే ఇనిషియల్గా టార్క్, ఒక సడన్ హై పవర్. లైక్ మన బైక్ ఇంజిన్స్లో కూడా ఫస్ట్ మనం కిక్ రాడ్తో కిక్ ఇస్తాం కదా, జస్ట్ ఒక క్విక్ మోషన్ అనమాట. మనం స్లోగా కిక్ రాడ్తో, స్లోగా అంటే ఇంజిన్ స్టార్ట్ అవ్వదు, పిస్టన్ మూమెంట్కి మనం కొంచెం ఫాస్ట్గా ఫోర్స్ అప్లై చేయాలి. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా 2 చార్జెస్ సపరేట్ చేస్తే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఈ రెండింటి మధ్యలో ఒక ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ జనరేట్ అవుతుంది. నా ద టెండెన్సీ, ఇప్పుడు ఒక ఎలక్ట్రోడ్ ఉంది, ఈ ఎలక్ట్రోడ్ టెండెన్సీ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉందా, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉందా? ఒకవేళ లూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటాం. ఒకవేళ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఇట్ ఈస్ ఎ రిడక్షన్ పొటెన్షియల్. ఓకే, టెండెన్సీ టు lose electrons is oxidation potential. Sorry, this is oxidation potential. And tendency to gain electrons is reduction potential.
రిడక్షన్ పొటెన్షియల్ అండ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్. నౌ ఇప్పుడు ఈ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అండ్ రిడక్షన్ పొటెన్షియల్ ఒక పర్టికులర్ ఎలక్ట్రోడ్కి బోత్ ఆర్ సేమ్. ఓకే, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆక్సిడేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ రిడక్షన్ ఫర్ సేమ్ ఎలక్ట్రోడ్, కానీ అపోజిట్ ఇన్ నేచర్. ఓకే, సపోజ్ ఇది మన ఎలక్ట్రోలైటిక్ సెల్ అనుకుందాం. ఓకే, ఇందులో ఈ ఎలక్ట్రోడ్ తీసుకున్నాం. ఈ ఎలక్ట్రోడ్కి ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఎంత ఉందో రిడక్షన్ పొటెన్షియల్ అంతే ఉంటుంది. కాకపోతే బోత్ ఆర్ ఇన్ అపోజిట్ సైన్. ఒకటి పాజిటివ్ ఉంటే ఇంకోటి నెగిటివ్ ఉంటుంది. ఓకే, యూజువల్లీ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మనం ఇంక్రీజ్ చేయాలంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేయొచ్చు. క్లియర్? వేరియస్ మెటీరియల్స్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, జింక్ కానీ అన్నిటివి లైక్ ఫ్లోరిన్, క్లోరిన్, వీటన్నిటి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ మనం డిఫైన్ చేస్తాం. మనం టెంపరేచర్ మెజర్ చేయాలనుకో 35 degrees Celsius అంటాం. 35 degrees Celsius అంటే ఇట్స్ రూమ్ టెంపరేచర్. ఎలా అంటారు రూమ్ టెంపరేచర్ అని? 0 degrees is a freezing temperature. 100 degrees is boiling temperature. How? మనకు ఒక పర్టికులర్ రిఫరెన్స్ ఉంది, డిగ్రీ సెల్సియస్ స్కేల్ ఉంది. అలాగే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డిఫైన్ చేయడానికి కూడా ఒక రెఫరెన్స్ ఉంది, విచ్ ఇస్ SHE, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఓకే, దాని రిడక్షన్ పొటెన్షియల్ కానీ ఆక్సిడేషన్ పొటెన్షియల్ కానీ 0. ఓకే, SHE స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఓకే, దీనికి 0 volts ఉంటుంది. EMF, ఎలక్ట్రోమోటివ్ సెల్, EMF ఆఫ్ ఎ సెల్. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిడేషన్ అయినా ఇన్ టర్మ్స్ ఆఫ్ రిడక్షన్ అయినా డిఫైన్ చేయొచ్చు. సపోజ్ మనకు తెలిసింది ఏంటంటే రిడక్షన్ ఎక్కడ అవుతుంది? క్యాథోడ్ అవుతుంది. సో క్యాథోడ్ దగ్గర రిడక్షన్ అవుతుంది కాబట్టి ఈ క్యాథోడ్ అంటే ఎలక్ట్రోడ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎలక్ట్రోడ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్. ఎందుకంటే యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది కాబట్టి దాని రిడక్షన్ పొటెన్షియల్ తక్కువ ఉండొచ్చు. జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి జస్ట్ ఒక చిన్న క్లూ లాంటిది. ఎలక్ట్రోడ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ ఎలక్ట్రోడ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్. క్లియరా? రిడక్షన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ రిడక్షన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్. రిడక్షన్ ఎక్కడ జరుగుతుంది? క్యాథోడ్లో. సో క్యాథోడ్లోనే ఎక్కువ ఉంది కాబట్టి EC మైనస్ EA. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిడేషన్ తీసుకుంటే చెప్పండి ఏమొస్తుంది? EA మైనస్ EC. వై? బికాస్ ఆక్సిడేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిడేషన్ కాబట్టి ఆక్సిడేషన్ ఎక్కడ అవుతుంది? యానోడ్లో ఆక్సిడేషన్ అవుతుందంటే ఓకే, రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్. అర్థమైందా? EC మైనస్ EA, EA మైనస్ EC ర్యాండమ్గా గుర్తుపెట్టుకోకండి. దిస్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ రిడక్షన్, దిస్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ ఆక్సిడేషన్. ఓకే, క్లియరా? ఒకవేళ మన EMF వాల్యూ కానీ పాజిటివ్ వస్తే ఇట్ ఈస్ ఎ స్పాంటేనియస్ ప్రాసెస్. ఒకవేళ నెగిటివ్ వస్తే నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్. సో స్పాంటేనియస్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇప్పటికే మీకు తెలిసిన స్పాంటేనియస్ ఫస్ట్ చెప్పాను నేను. galvanic cell is a spontaneous process. Is electrolysis or electrolytic cell, నాన్ స్పాంటేనియస్. మనం ఇందులో ఎలక్ట్రిసిటీని ఇన్పుట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, రిమెంబర్ వన్ పాయింట్. ఎక్స్టర్నల్ EMF అంటే మనం సప్లై చేసే EMF ఎప్పుడైతే EMF ఆఫ్ ది సెల్ కంటే తక్కువ ఉంటుందో అప్పుడే సెల్ రియాక్షన్ జరుగుతుంది. ఒకవేళ ఎక్కువ ఉంటే సెల్ రియాక్షన్ రివర్స్ అయిపోతుంది. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, మిగతావన్నీ మీరు నోట్బుక్లో చూసి చదువుకోవచ్చు. ఆల్సో వన్ మోర్ థింగ్, ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్కి ఒక టేబుల్ ఉంటుంది, ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని. అందులో ఎగ్జాక్ట్లీ సెంటర్లో SHE, లైక్ యాజ్ ఐ సెడ్, SHE స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ విచ్ ఈస్ ఈక్వల్ టు 0 volts ఇది ఉంటుంది. టాప్లో లిథియం ఉంటుంది, బాటంలో ఫ్లోరిన్ ఉంటుంది. ఓకే, సారీ, టాప్లో ఫ్లోరిన్ ఉంటుంది, బాటంలో లిథియం ఉంటుంది. ఈ టేబుల్ చూసుకొని దీని నుంచి కూడా కొన్ని బిట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం కవర్ చేశాను అనుకుంటాను. జస్ట్ రివిజన్ వీడియో.
2022 ఈసెట్ వాళ్ళకి నేను స్పెషల్గా ప్లాన్ చేస్తున్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంప్లీట్గా నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తాను డీటెయిల్డ్గా. I will guarantee a good amount of marks in MPC. So please subscribe to the channel, share this video with your friends. Thank you for watching. Bye.